వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ పల్లీలు టమాటో పచ్చడి. పల్లీలు టమాటో పచ్చడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఒకప్పుడు పల్లీలు తీసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ టమాటాలు కోసి పెట్టుకున్నానండి. శనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, తగినంత నూనె, ఉప్పునండి. ముందుగా ఈ పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామండి. కళాయి పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేస్తానండి. ఎక్కువ అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్. దీనిలో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర దీనిలో వేసేసుకున్నాం. ఇవన్నీ వేసుకున్నామండి ఆయిల్లో. పల్లీలు వేగేంత వరకు వేసుకున్నామండి. అన్నీ చక్కగా వేగిపోయి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాండి. శనగపప్పు, మినప్పప్పు, పల్లీలను ఆయిల్లోనే వేసుకున్నాం. ఇంకా ఆయిల్ వేస్తలేదండి. ఎండుమిర్చి వేసి వేసుకుంటామండి. ఎండుమిర్చి వేసుకుని ఎండుమిర్చి, టమాటా, పల్లీలు చట్నీ సూపర్గా ఉంటుందండి. అన్నంలోకి ఏంటి, కిచిడీలోకి ఏంటి, తర్వాత టిఫిన్లో కూడా వేసుకోవచ్చు. అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. ఎండుమిర్చి కూడా మాడిపోకుండా వేసేసుకున్నాం. వేగిపోయినాయండి. వేగిపోయి ఇవి కూడా అదే బౌల్లోకి వేసేసుకుని, ఎక్కువ ఉంటే మాడిపోతాయి. అదే కళాయిలో కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాం. మొత్తం ఈ ఆయిల్ వేసేసుకున్నాం. వేసుకుని ఇవి మగ్గనిద్దామండి. కొంచెం ఉడకాలి టమాటాలు. మూత పెట్టుకున్నామండి. మూత తీసి చింతపండు మీద చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు అండి. టేస్ట్ బాగుంటుంది చింతపండు వేసుకుంటే. టమాటా వేసినా కూడా ఇది కూడా వేసుకుని బాగా కలుపుతాము. కలిపి మళ్ళీ మూత పెడతానండి. టమాటాలు ఎంతవరకు వచ్చింది చూద్దామండి. చక్కగా మగ్గిపోయినాయండి టమాటాలు. చక్కగా మగ్గిపోయి టమాటాలు ఉడికిపోయినాయండి. ఇంకా స్టవ్ బంద్ చేద్దామండి. స్టవ్ బంద్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ ఎలా పట్టాలో ఏమేమి వేయాలో చూపిస్తానండి. వేపి పెట్టుకున్న ఎండుమిర్చి, పల్లీలు, పప్పులు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. ఒక స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నానండి. మళ్ళీ సాలకుండా మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ ఉప్పు వేసి మూత పెట్టి మిక్సీ జార్లో మిక్సీ పట్టి చూపిస్తానండి. వచ్చగానే మిక్సీ పట్టుకున్నానండి. దీనిలో వెల్లుల్లిపాయ రెక్కలు వేసుకుంటున్నానండి. ఒక 10 ఉంటాయి. వెల్లుల్లిపాయ రెక్కలు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను కదండి. ఇవన్నీ ఇంకా కొంచెం నలగాలి. ఈ టమాటా ఉడకబెట్టుకుంటున్నాం కదా, ఇది కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకుంటానండి. మొత్తం అంతా మిక్సీ జార్లో వేసేసుకున్నాం. టమాటాలు మొత్తం అనేది వేసేసుకున్నాను. టమాటా, చింతపండు ఇది కూడా మిక్సీ పట్టి చూడదండి. ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా అన్నంలోకి కనుక ఇంకా నేను పోపు చేయనండి. దీనిలో ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకుని అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని వేసేసి ఎంతో టేస్టీగా ఉండే పల్లి టమాటా చట్నీ అదిరిపోయే రుచితో ఉంటుందండి.
అన్నంలోకి అయితే పోపు చేసుకోకర్లేదండి, టిఫిన్స్లోకి అయితే పోపు చేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే ఒక ఉల్లిగడ్డ కోసి సూపర్ ఉంటుందండి. అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తాం. అన్నంలోకి కిచిడిలోకి బాగుంటుంది. కావలిస్తే టిఫిన్స్లో కూడా వేసుకోవచ్చు. అన్నంలోకి అయితే సూపర్ ఉంటుందండి. ఉల్లిగడ్డలు వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లీల టమాటో చట్నీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి సూపర్గా ఉంటుంది, టేస్టీ. నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఉంటుంది. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.